ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎవరు అని ప్రశ్నించారనుకోండి, సరే సమాధానాలు చాలా దొరుకుతాయి కానీ, బట్ ఫోర్బ్స్ జాబితాలో కానివ్వండి, లేకపోతే ఫోర్బ్స్ పత్రికలో కానీ ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది అంటే సక్సెస్ఫుల్ అన్నదాన్ని క్యాజువల్ అందరూ మాట్లాడుకుంటుంటారు. నేను అలా ఫోర్బ్స్ పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ సంబంధించిన వ్యక్తిని మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. డెఫినెట్లీ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయంటే ఆయన ఒక ముసలాయన తెల్ల జుట్టు వేసేసుకొని చాలా సొఫిస్టికేటెడ్గా ఒక బ్లేజర్ వేసుకొని కూర్చుని అనుకుంటారు. కానీ మీరు ఈ పర్సన్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను చెప్పిన ఇంట్రడక్షన్కిను మీరు చూసే వ్యక్తికి సంబంధం లేదని. నేను వంశీతో పాటు ఉన్నాను ఇప్పుడు. ఒకసారి అసలు వంశీ, ఇప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందని దానికన్నా మీరు ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు నుంచి స్టార్ట్ చేసి ఫోర్బ్స్లో ఫీచర్ అయ్యే స్థాయికి ఏంటి, ఆ జర్నీ ఏంటి, అసలు ఫోర్బ్స్ ఏంటి, ఆ ఈస్ట్ గోదావరిలో మీ పల్లెటూరు ఏంటి, అసలు ఏంటి ఆ స్టోరీ చెప్పండి ఒకసారి. First of all, thank you so much for inviting me, and I mean, thank you so much BRK News and the viewership. East Godavar nunchi vachina, I shouldn't say it a small village. I'm from a town called Rajahmundry. చాలా మంది వచ్చారండి, నేననే కాదు, గోదావరి జిల్లా నుంచి చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఇక్కడనే కాదు, యూఎస్లో, యూకేలో, ఎక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, ఆంటర్ప్రినర్స్, క్రిప్టోప్రినర్స్, వాట్ ఎవర్ వి సే, ఎవ్రీ వన్ ఆర్ మెనీ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫ్రమ్ రాజమండ్రి. అలా నేను అక్కడి నుంచి రావడం, ఇప్పుడు ఇవాళ ఫోర్బ్స్ వరకు వెళ్ళానంటే ఐ డోంట్ సే ఇట్స్ ఆల్ మై క్రెడిబిలిటీ అండి. ఐ మీన్ ఇట్స్ మై టీమ్ హూ టుక్ మీ టిల్ దేర్. డే అండ్ నైట్ నా కోసం వర్క్ చేశారు, డే అండ్ నైట్స్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ చేశారు, కొత్త కొత్త ఇనిషియేటివ్స్ని సక్సెస్ఫుల్ అండ్ మెటీరియలైజ్ చేశారు. అవన్నీ నన్ను ఫోర్బ్స్ వరకు తీసుకెళ్ళగలిగాయి. అంటే ఏమంటే ఎవరైనా సక్సెస్ అంటే ద లీడర్ యాక్చువల్లీ డ్రైవ్. సో మీ టీం అంతా వర్క్ చేసినా ఏం చేసినా సరే, సో యువర్ ఇనిషియేషను లేకపోతే వాళ్ళని మోటివేట్ చేసిన పద్ధతి అవన్నీ కలిపే ఇవాళ మీరు సక్సెస్ చేస్తుంటారు. సో దానివైపు చూసినప్పుడు లైక్ అదంతా ఎలా వర్కౌట్ అయింది అసలు మీరు? మోర్ దెన్ ఆ లీడర్, వాట్ ఐ సే ఇస్ నా ఆర్గనైజేషన్లో, నా సంస్థలో దెర్ ఈజ్ నో ఫౌండర్, దెర్ ఈజ్ నో డైరెక్టర్. ఎవ్రీ వన్ ఇన్ మై ఆర్గనైజేషన్ ఈజ్ అన్ ఎంప్లాయీ. ఐ వర్క్ డే అండ్ నైట్ అండ్ పీపుల్ విత్ మీ work day and night. The only thing is I say what I need and my team emphasizes. దానివల్ల ఏమవుతుందంటే అందరం ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీలా రన్ అవ్వడం వల్ల దానివల్ల నాకు సక్సెస్ చాలా తొందరగా తీసుకురాగలిగింది. ఎస్, అఫ్ కోర్స్ చాలా స్ట్రగుల్స్ ఇనీషియల్ డేస్లో తగిలే, ఐదర్ ఫినాన్షియలీ ఆర్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడంలో అవనివ్వండి, మా ఐడియాస్ జనాలు యాక్సెప్ట్ చేయడంలో అవనివ్వండి, చుట్టూ ఉన్న జనాలు అవ్వండి. సి యూఆర్ ట్రయింగ్ సంథింగ్ ఐ మీన్ మా ఇంట్లో టిల్ డేట్ ఎవరు బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఐఎమ్ ఫ్రమ్ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఒక రిటైర్డ్ ఆర్మీ అండ్ దెన్ హీఈస్ ఇన్ టు హోటల్ ఇండస్ట్రీకి వెళ్ళారు. బట్ మాకు ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో చేశారు. ఆర్ మై ఎల్డర్ సిస్టర్ ఈజ్ ఇన్ టు సాఫ్ట్వేర్. మా బావగారు ఒక టెన్నిస్ కోచ్. అంటే అందరూ ఒక జాబ్ ఓరియంటెడే ఉన్నారు కానీ బిజినెస్లోకి ఎవరు లేరు. వే బ్యాక్ ఇన్ 2018 వెన్ ఐ టుక్ దిస్ డెసిషన్, చాలా అపోజిషన్ అయితే వచ్చింది. బట్ స్టిల్ ట్రై చేశాను. అండ్ దెన్ మీరు ట్రై చేయడం వేరు, ఫ్యామిలీస్ అంటే మీరు అన్నట్టుగా లోవర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే 30 రోజులు జాబ్ చేయి, 30,000 జీతం తీసుకో, ఇంకో 20,000 ఖర్చు పెట్టుకో అనే దాంట్లో ఉంటుంది. బిజినెస్ అనగానే మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎంతో కష్టపడితే కానీ సక్సెస్ అనేది ఖచ్చితం అనేది గ్యారెంటీ లేదు. అలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇనిషియల్గా అయితే డెఫినెట్లీ మీ ఇంట్లోంచి కూడా నాడ్ వచ్చి ఉంటుంది. తర్వాత ఓకే అనే క్రమంలో అసలు మీరు పడిన ఆ స్ట్రగుల్ ఏంటి అసలు? నేను పడ్డ స్ట్రగుల్ ఏంటి అని అంటే టు చేజ్ ద మార్కెట్ అండి. market is evolving every day, and you see it started with a normal Android application, let's say in 2009 or 10, and then today blockchain technology has come up, AI technology has come up, or else augmented reality has come up. Ivanni every day is a learning for me. And nato patu I keep educating my team also. This is what we need to learn, this is what we need to bring up. దానివల్ల మాకు
అది మోర్ దెన్ స్ట్రగుల్, ఇట్ ఈస్ లెర్నింగ్ అని చెప్పాలి మేము. అవును. అండ్ దెన్ ఇనీషియల్ డేస్లో శాలరీస్ పే చేయడం కష్టం ఉంటుంది, అండ్ ఆఫీస్ రెంట్స్ కట్టాలి, ఇంట్లో ప్రొవిజన్స్ చూసుకోవాలి, ఐ హ్యావ్ అ ఫ్యామిలీ టు టేక్ కేర్, వాళ్ళు చూసుకుని ఇవన్నీ బట్ ఆబ్వియస్ స్ట్రగుల్స్ ఇనీషియల్ డేస్లో. అండ్ మెడికల్ ఇష్యూస్ వచ్చే మధ్యలో ఆ మెడికల్ ఇష్యూస్ అంటే నా ఫ్యామిలీలో అవన్నీ చూసుకోవడం. అండ్ మోర్ ఓవర్ బిజినెస్లో ఉన్నంతసేపు నేను ఫేస్ చేసిన బిగ్గెస్ట్ హెడ్ ఏంటి అని అంటే, ఐ హ్యావ్ 1.5 year చైల్డ్ నా. ఓకే, హార్డ్లీ నేను ఒక 3 months స్పెండ్ చేసి ఉండగలిగేవాడిని ఇప్పటి వరకు. ఎక్కడ ట్రావెలింగ్లోని దీంట్లో నా టైం అంతా సరిపోతుంది. దట్ ఈస్ వాట్ ద హార్డెస్ట్ స్ట్రగుల్ స్టిల్ ఐఎమ్ ఫేసింగ్. అవును. సో హవెవర్ అంటే మీరు ఈ సక్సెస్ అన్నది ఒకటి, తర్వాత మీరు ఎంచుకున్న లైన్ కూడా ఎంటైర్లీ డిఫరెంట్ కార్పొరేట్స్ని ఒక గొడుగుని తీసుకోవడము, దాన్ని వాళ్ళకి డ్రైవ్ చేయడము, దాన్ని సక్సెస్ తీసుకెళ్ళడము. సో ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అండ్ అది ఎట్లా డ్రైవ్ అయింది అసలు? See, since day one, like 2018 నుంచి my initial motto is to create employment. And the circle which I has is into IT, is into media, is into mechanical or other stuff. So what I have done initially, I have started a software company. ఫస్ట్ అయితే నెక్సాన్ ఎలిమెంట్స్ అనే నేమ్తో 2018లో స్టార్ట్ చేశాను. నేను నాతో పాటు ఇంకొకరు, వీఆర్ 2 people, వీఆర్ డెవలపింగ్ గేమ్స్ అండ్ అంటే నాట్ గ్యాంబ్లింగ్, చిన్న మొబైల్ గేమ్స్ అవన్నీ డెవలప్ చేసేవాళ్ళం. అండ్ దెన్ స్లోలీ వీ హ్యావ్ ఇవాల్వ్డ్ ఇంటూ సమ్ న్యూ టెక్నాలజీస్, అయితే బ్లాక్ చైన్ ఆర్ ఏఐ. దెన్ కొంచెం స్లోగా టీం పెరిగింది. టుడే వీఆర్ మోర్ దెన్ 40 people టుడే. అండ్ దెన్ యూఎస్లో కూడా బాస్టన్లో ఆఫీస్ ఉంది. బాస్టన్లో కూడా ఒక 7-8 people ఉన్నారు. ఈరోజు ఆల్మోస్ట్ 48 companies అరౌండ్ ది గ్లోబ్, ఐదర్ ఫ్రమ్ USA, కెనడా, UK, కంబోడియా, దుబాయ్, మలేషియా, సింగపూర్, ఆల్సో ఇండియా, అందరికి కలిపి 48 companiesకి మనం సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి. మన సర్వర్ అంతా జర్మనీలో ఉంది. జర్మనీలో టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అక్కడ నుంచి తీసుకొచ్చి మొత్తం అందరికీ సర్వర్ ప్రొవైడ్ చేస్తున్నాం. క్లయింట్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ అండ్ ఇవన్నీ కస్టమ్ సాఫ్ట్వేర్స్ అవనివ్వండి, వాళ్ళు మొబైల్ అప్లికేషన్స్ అవనివ్వండి, మొబైల్ గేమ్స్ అవనివ్వండి, అబౌట్ యూఎస్లో కొన్ని క్లయింట్స్కి ఇస్తున్నాం, మలేషియాలో కొంతమంది క్లయింట్స్కి ఇస్తున్నాం, కంబోడియాలో కొంతమంది క్లయింట్స్కి ఇస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్ వన్ ఫేస్ ఆఫ్ ది కాయిన్ అండి. ఆఫ్టర్ అబౌట్ 5 years ఆఫ్ ఆల్ దిస్, 5-6 years ఆఫ్ ఆల్ దిస్, నేను మై క్లోజ్ అసోసియేట్స్, దిస్ ఈజ్ నాట్ అవర్ రియల్ కప్ ఆఫ్ టీ. వీ వాంటెడ్ టు డూ some change to the society. We wanted to bring some change to the society. And then we have started an initiative called Vansi Media. Okay. దాంట్లో నుంచి మేము ఐదర్ ఎవరైతే గొప్ప వాళ్ళు ఉంటారో మార్కెట్ అంటే ఇండస్ట్రీలో, వాళ్ళని రికగ్నైజ్ చేయడం, వాళ్ళకి అవార్డ్ షోస్ పెట్టడం, అవార్డ్స్ నైట్ పెట్టి వాళ్ళు రికగ్నైజ్ చేయడం, ఇలాంటివన్నీ చేసాం. వీఆర్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ who have done a yacht party with about 200 venture capitalists in Dubai అండి. దుబాయ్లో అబౌట్ 200 వెంచర్ క్యాపిటలిస్ట్తో మనం ఒక యాట్ పార్టీ చేసాం 2 months బ్యాక్. దాని తర్వాత న్యూయార్క్ సిటీలో ఒక ఫ్యాషన్ షో చేసాం, ఫ్యాషన్ షో అండ్ అన్ అవార్డ్స్ నైట్ ఓవర్ దేర్. అండ్ తర్వాత ఎల్ పాసో టెక్సాస్లో అక్కడ ఆటోమోటివ్ ఫ్యాషన్ షో చేసాం. ఆర్ బిగినింగ్ ఈజ్ అన్ అవార్డ్స్ నైట్ ఇన్ ఇండియా ఎట్ చోము ప్యాలెస్. ఇక్కడ ఏంటంటే మన అందరినీ అంటే ఆ అవార్డ్స్ నైట్కి అక్రాస్ ది గ్లోబ్ అందరినీ తీసుకొచ్చానండి. యూఎస్ నుంచి కొంతమందిని తీసుకొచ్చాను. ఆ అవార్డ్స్ నైట్కి అవార్డ్స్ ఇవ్వడానికి మనం దుబాయ్ నుంచి దుబాయ్ షేక్ ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చాం మనం. చేసి అక్కడ అవార్డ్స్ నైట్ చేసాం. అక్కడ మన మెయిన్ మోటో ఏంటంటే టు షో ఇండియన్ కల్చర్. ఓకే, మన కల్చర్ ఎలా ఉంటుంది, మన ఏంటి డ్యాన్స్ ఎలా ఉంటుంది, మన మ్యూజిక్ ఎలా ఉంటుంది, మన ఫైర్ షోస్ ఇవన్నీ చేస్తే అవి ఎంత అడ్వెంచరస్గా ఉంటాయి, అవన్నీ చూపించడం నా మోటో అండి. అవన్నీ సక్సెస్ఫుల్గా చేసాం.